ఏమిటి స్టేషన్ లో మేఘాలు వస్తున్నాయి, వెనకాలే నారద మహర్షి వస్తున్నాడేమో. 284 పోలీసు ఉండి స్టేషన్ లోనే సిగరెట్ కాలిస్తావా? పోలీసులు ఏ పని చేసినా స్టేషన్ లో చేస్తేనే బాగుంటుంది. ఏ పని చేసినా సెల్లో చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంటికంటే గుడి పదిలం కొందరికి, గుడి కంటే స్టేషన్ పదిలం అందరికి. బాబా ఎలా ఉంది నాలేది? ఇప్పుడే అర్థమైంది ఆత్రేయ గారు ఎందుకు చనిపోయారని. నిన్ను ఏంటి లోపల గొడవనే పెట్టుకున్నావా? వెళ్ళండి అయ్యా. కానిస్టేబుల్ వయసు వచ్చిన మనిషి చేసే పరిణా ఇది? వయసా? నా వయసు ఎంత? జస్ట్ 24. 25. 24. రామయ్య గారు. ఎస్ మేడం. 24. ఏంటి గొడవ? ఏమి లేదు మేడం, శ్రీకాకుళం నుంచి ఈ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అయ్యి ఇవాళ ఇక్కడికి వచ్చాడు. రాగానే వయసు అబద్ధం చెప్తున్నాడు. 24. 25. 25. అదేంటి రామయ్య గారు, ఇతని వయసు మీకెలా తెలుసు? ఈయన పుట్టింది 1965 ఏప్రిల్ 1 అండి. ఆ రోజు అందరూ నన్ను ఏడిపించారండి. ఏప్రిల్ 1 కదా, పుట్టింది బిడ్డ కదరా, నీకు పుట్టింది ఫూల్ రా అని ఏడిపించారండి. అంటే ఇతను మా అబ్బాయి. సాంబయ్య ఫైల్. నువ్వు ఇక్కడే ఉండు. అలాగే. మద్దతు దర్గాకి వెళ్తే ఏం దొరుకుతుంది ఇవిడికి? ముందైతే నేను హెల్ప్ చేసేవాడిని. ఒక్క దమ్ము కొడితే దుమ్ము లేచిపోద్ది ఐడియా. ఎలా ఉంది నా లిరిక్? అసలు మద్దతు ఈవిడే చేసిందేమో, లేకపోతే నేనా? అంతే మరి, మనం వెళ్ళకపోతే ఏం దొరుకుతుంది? ఏమీ దొరకదు. ఒకటే దొరకదు, జాలి లక్ష్యం దొరకదు. నేను గోకనా సార్? మీ సిగరెట్ బ్రహ్మాండం కలుస్తున్నారు సార్. మనం ఎప్పుడంతే, అసలు మనం సిగరెట్లు కాల్చబట్టే మేఘాలు పుట్టుకొచ్చి వర్షాలు కురుస్తున్నాయి. మరి నా పని అయిపోయింది, నేను వస్తాను సార్. అలాగే. పని అయిపోయిందా? ఇదే లిరిక్. ఏంటి పని అయిపోయిందా? అబ్బే కావాలంటే ఇచ్చేస్తాను సార్. పోలీసులు పట్టుకుంటే డబ్బులు ఇచ్చేయడమే. ఈ బిల్డింగ్ లో మర్డర్ జరిగింది తెలుసా? తెలియదు సార్. చిన్న పిల్లలు ఇటు రాకూడదు. ఆ కేసు మీద నేను ఇక్కడికి వచ్చాను. నేను పోలీసులను ఎవ్వరు తనకే. మరి డ్రెస్ వేసుకొచ్చారు కదా సార్. వేసుకొస్తానేస్తావా? సిగరెట్ ఉందా? నాకు అలవాట్లేదు. అడిగాను ఎవరితో చెప్పక. వెళ్ళిపో సార్. ఎవరండి ఇక్కడ? నువ్వెవరు? పార్కింగ్ బిల్లు 2 రూపాయలు కట్టాలి. పోలీస్ జీపుకి పార్కింగ్ బిల్లా? ఒక్కలో దోసేస్తాను, జాగ్రత్త. కట్టాలండి, తప్పదు. మాకు నష్టం వస్తే మీరు ఇస్తారా? ఎందుకలా గట్టి కడతాం? కడతాం. పని అయిపోయిందంటే ఇదే. పార్కింగ్ బిల్లు నేను కట్టను. ఏ పర్సు పోయింది, నీ పర్సు చూసుకో. నీ పర్సు చూసుకోవే ముందు. ఎక్కడికి తెచ్చుకోమంటావు? మేడం గారు తెస్తే ఊరుకోరు, ఒక్క చీరేస్తారు. ఎక్కడికి తెచ్చుకోమంటా? ఎక్కడ తెచ్చుకోమంటా? ఏంటి అలా చూస్తావు? ఎక్కడ తెచ్చుకోమంటా? గొడవ పార్కింగ్ బిల్ అంటే మేడం. కట్లేకపోయావా? పర్సు పోలీస్ జీపు. నీకు బాగలేదా? చండాలంగా ఉంది. ఎంత? 2 రూపాయలు. సమస్యలతో సత్తమల ఈ ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం సముద్రం ఒడ్డున ఆల్ ఫెసిలిటీస్ ఉన్న ఇల్లు అయ్యానాది. ఇవాళ నుంచి కొత్త రూల్స్ పెడతాండా. రాత్రిపూట దీపాలు వెళ్ళకూడదు, బయట పూట పంకాలు తిరగకూడదు, పోయిన మంట రావచ్చు కానీ పొగ రాకూడదు. మళ్ళా వాటాకొక్క బిందె నీళ్లు, 2వ బిందెకు పైసలే కట్టరా. మీకెన్ని సమస్యలున్నా మీరు నాకు వచ్చే సమస్య కాకూడదు. మళ్ళా సచ్చినాడా? సమస్యలు అని చచ్చిపోతాం వేరా? ఆ కిల్లి కొట్టాడైతేనే కారు కనవాడు బాకిని జమలో కట్టినదేవి. అలా ఇచ్చేసారు అంటున్నారు, నువ్వు ఇవ్వలేదు అంటున్నావు. అలా సొంచు మాకు వేసుకుని ఉంటావేరా? నీ తాకత్తు మీద ప్రమాణం చేస్తున్నా ఇయ్యలేదే. వాళ్ళు నీ దగ్గర పోకిరి మాటలు చెప్తున్నారు. పోరి జర సోంచాయించు, గొంతు దాడించు. అసలు ఈ సొమ్మంతా ఏ గోతులు ఎత్తనవరా? విన్నారా అమ్మ? ఐరావతం నాడుదాన్ని ఈ సుంచు మొహముడితో ఎలాగొచ్చాను అనుకుంటున్నారా? ఈడు హైదరాబాద్ నుంచి మా ఊరు దోళగాయడానికి వచ్చినాడు. పళ్ళు రాలగొడతాను. నేను పాలి మా ఇంటి మీద కూకుంటేని ఇల్లుడల్లా గడ్మెట్స్ అటు నుంచి ఇల్లగా అంటున్నాడు. ఏటా అలాగ అంటున్నాడని ఇలా చూశాను. చూస్తేని పనొత్తానా తీయగా ఉంటుంది కదా అని అలా గడ్మెట్స్ అటుకి వెళ్ళిపోనాను. అంతే. లీడు కూడా లేసి వచ్చినందుకు నన్ను ఒళ్ళంతా చెప్పు తీసుకుని పెట్టి కొట్టుకోవాలా? అలా తాళం కప్పడు సంగతేట్రా. ఎప్పుడు చూసినా తాళం వేసి ఉంటది. అద్దె కూడా మనిషి పాట సరికైన రోజును చూసినా మళ్ళీ ఇప్పుడుదా కాకపోలేదే. ఇదిగో ఈ ఏలాడి దగ్గర నువ్వు అద్దె వసూలు చేయకపోతే అద్దె వసూలు చేసేదాకా నీకు ఉండదు. దొడ్ల గడిది ఎదవా. ఆడు పడే మస్కరాయుడే. ఆడుతో పెట్టుకుంటే ఆమరాన్ని రారదిచ్చే. రేపు మాట వేసి పట్టుకుంటా గానీ గీయాలకి అన్నం పెట్టే. వండ పెట్టినా గోసి పెట్టించి దొడ్లో గోడకు పిడకలు కొట్టించేస్తాను. కారపెండ్ల దుంపల నువ్వునే వండమాట వండం. పడతా ఎలా పడతాడు?
నేను లోపల నుంచి బయటకు వస్తే కదా పడతాడు. లోపలే ఉండి బయట తాళం వేస్తే ఎలా? లోపలే ఉండేవాడువా? అరిచేర్చి వాడే పోయేవాడు. అయ్యి దొరికిన పొరగా అది నువ్వు వరకు పోరి. ఇదేంది భయ్యా? 9 నెలల కింద ఇల్లు దక్కించినప్పుడు చూసినా మళ్ళా ఇప్పుడు చూస్తున్నా. జరంతా ఒళ్ళు చేసినావు. ఉప్మా ఉప్మా ఏ పెట్టినోడు కిరాయి ఏమి ఇస్తావయ్యా? ఇయ్యమని అడగడానికి రాలే, జర యా తిప్పిద్దామని వచ్చినా. ఇగో రేపు పొద్దుగల 9 గంటల దాకా కిరాయి ఇవ్వకపోతే నువ్వు చేయబట్టే ఆత్మహత్య చేసుకుంటున్నానని సీటు మీద రాసి జేబులో పెట్టుకొని రైలు కింద పడి చచ్చిపోతా. నువ్వు చచ్చిపోయావురా, లాడెక్కడిస్తాడు? నువ్వు చచ్చిపోయే ముందు ఆ నెక్కలు బొక్కలన్నీ వివరంగా చెప్పి చచ్చిపో. లేకపోతే ఆ తర్వాత నాకోలేక పీకోలేక వలవల ఆడిపోతాను. ఏదో అసలు కారు గుదిరి కాయకల నువ్వునే రాయే. తర్వాత ముడిచిపోవచ్చు గాని ఆ పోతారు వచ్చిన వెంటనే డబ్బు వాడు మోహన్ కొట్టండి. కాసేపు చూడనివ్వండి. అదేమిటోనండి, డబ్బు రాకముందు ఇవ్వాలనిపించింది, వచ్చాక ఈ బుద్ధి కట్టలేదు. అదేమిటో. ఏ పరగా నవ్వు బదాయించిర్రు మళ్ళా తాళం వేసిపోయినా పొరడు. గీయాలు నువ్వు కిరాయిస్తామని నాకెరకనే. అవు మళ్ళా కానీ నాకు ఇయ్యాల్సింది 2500 కాదు, 5000. అదేంటండి రెట్టింపు చేస్తారు? గా డబ్బు మీకు ఎట్టొచ్చిందో నాకెరకనే. మీరిద్దరు ఆలు మొగలమని చమకాయించి 5000 నమ్ము కొట్టేసిండ్రు. ఈ సంగతాలకు తెలిసిందనుకో ఆలొచ్చి మీ ఎముకలు ఎరగొడతారు, బొక్కలో వస్తారు. అందుకే పెంచిన దాంతో కలిపి కిరాయి ఉండ్రి. అసలు అద్దెస్తే కదా కొత్త అద్దె ఇవ్వటానికి. ఇయ్యవు అది సరే గాని చెప్పు మళ్ళా. ఫంక్షన్ కి చిన్న పిన్నితో వచ్చావు, పెద్ద పిన్నితో చెప్పనా? చెప్పు. అరే పొరగో చూసినావు, ఉల్టలో పడిపోయినా. అవును, ఆ కార్ఖానా అద్దె కిళ్ళి కొట్టే అద్దె చిన్న పిన్నికే కదా. నీ పంచదొర నీ కాలు ముక్త దాంతో చెప్పుకు. అది నా నలతోలతో 4 జతలు చెప్పులు అశోక్ బాబు. కుట్టించుకోవడం. ఏటి బాబు కవరంపించినావా? ఏమిటి పిన్ని గారు మీకోసం సన్నబడిపోయారే? వాకిలింగ్ చేస్తున్నాను. ఏం లేదు, రాత్రి హోటల్లో బాబాయ్ ఎవరో ఈడేటి నాకెళ్ళిపోతున్నాడు. బాబా నీకు దండం పెడతాను, నన్ను బరిలోకి లాక్కు. సర్లే, ఇదిగో నీ అద్దె. అవును బాబాయ్, చిన్న పిన్ని సంగతి పెద్ద పిన్నితో చెప్తే. బాబో నిన్ననే కదా ఏడాదికి రా ఇచ్చినావు, మళ్ళీ ఇస్తావేంది? ఉంచుకో. ఇచ్చానా? అవు మళ్ళా మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలి అద్దె? ఇస్తావా? నేను తీసుకున్నా కదా గంతనే. వాట వాళ్ళకి ఇవ్వాలి. నేను ఇస్తా కదా గంతనే. మరి క్యాంటీన్ వాడికి నేను ఇస్తా కదా గంతనే. గంతనే 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 గంతనే. థ్యాంక్స్. కృష్ణాలయంలో ధ్వజస్తంభం లాంటి మనిషి దీపావళి లక్ష్మి అవుట్ లాగా పేలిపోయాడు. మీ ఆస్తులన్నీ మీ పిల్లల పేరు రాసి రెడీగా ఉండండి. నెక్స్ట్ ట్రిప్ మందేరా బాబు. పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తున్నారు, అది పబ్లిక్ గా, పైగా పోలీసోళ్ళు. ఏంటన్నా మన అయితే పైవు లేకపోతే పులి మిల్స్ గాడిది గుడ్డమ్మా, ఇద్దరం కలిసి థ్యాంక్స్. లాభం లేదు. అసలు ఆయన ఎందుకు ఉపయోగ చేస్తున్నాడో ఇప్పుడు అడిగేయాలి. విడిపోయినా పర్లేదు కానీ స్నాంచడానికి ఇల్లేదు. ఇదిగో ఈరబాగుడు, నువ్వు వెంటనే రాజీనామా చేసేయి. దాని తెలుగులో ఏమంటారు? దేనికి? థ్యాంక్స్. ఆడు మనోళ్ళని చంపేస్తున్నాడు, దానికి తోడు నువ్వు కూడా నీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మనోళ్ళని కాల్పించేస్తున్నావు. అది వాడు చేసిన పని. రేపు నీ చేతే నన్ను కూడా కాల్పించేస్తాడు, అప్పుడు కూడా ఆడు చేసిన పని అంటావా? చెప్పవయ్య బాబు. మిస్టర్ వెంకటరత్నం, మీరు 1 నెల హాస్పిటల్లో చేరి బీపీ నరాల వీక్నెస్ ఉన్నాయేమో చెక్ చేయించుకుంటే మంచిది. థ్యాంక్స్. జరిగేది ఆలోచించాలా, మీ కంగారు గురించి ఆలోచించాలా? పైన ఇంకో వైపు ఉంది, దాని గురించి ಆಲೋಚಿಸಾలి. ಊಹಿಸಿ. ಐ ಆಮ್ ಬಸವಪ್ಪಗೌಡ, ಮೇಯರ್ ಆಫ್ ಬೆಂಗಳೂರು. ಕೆಟ್ಟು ಹೋಗ ಬಿಲ್ಡಿಂಗ್ ವಿಷಯಕ್ಕೋಸ್ಕರ ಹೇಳಕ್ ಬಂದಿದ್ನೆ. అంతే బందేవులేవయ్యా, ఏడాది కింద గొడవ, ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? అవసరం తీరిపోయిన మనిషి ఇంగ్లీష్ లో నాకు చెప్పి పంపించేసాయి. ఈ పైపులేంటండి బాబు? మీరు వెళ్ళండి. ఎలా కొంటావా?